వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశం నలుమూలల నుంచి పిల్ల పాపలతో భక్తజనం తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఈ నెలలో కొన్ని రోజులుగా ఇసుకేస్తే రాలనంతగా భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి బాటగంగమ్మ ఆలయం వరకు భక్తులు వేచి ఉన్నారు. అటు తిరుమలేశుడి దర్శనం కల్పించడంలో టీటీడీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ నెల 22న తొలిసారిగా రికార్డు స్థాయిలో 94,758 మంది దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి అభిషేక సేవ సమయంలోనూ సర్వదర్శనం క్యూ లైన్లోనూ యథావిధిగా కొనసాగించడం ద్వారా అదనంగా 5,850 మంది దర్శించుకోగలిగారు. మొత్తంగా ఆ రోజు సర్వదర్శనానికి 17 గంటలకు పైగా సమయం కేటాయించారు. ఈ నెలలో ఒక్క రోజులో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 90,000 దాటడం ఇది 4వసారి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ ఫోన్ ద్వారా అందిస్తారు. వినోద్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, గత వారం రోజులుగా చూసుకుంటే స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారని చెప్పుకోవచ్చు. ఓవైపు వారాంతము, మరోవైపు వేసవి సెలవులు ముగుస్తుండడంతోనే భక్తులు ఒక్కసారిగా స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వస్తున్నటువంటి భక్తులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయి నారాయణగిరి, బాటగంగమ్మ ఆలయం వరకు కూడా దాదాపు 3-4 కిలోమీటర్ల మేర స్వామివారి దర్శనానికి భక్తులు వేచి ఉన్నటువంటి పరిస్థితి. అయితే క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి భక్తులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 30 మీటర్లకు ఒక్క దగ్గర త్రాగునీరు వసతి, మజ్జిగ పంపిణీ, అన్నప్రసాదాల పంపిణీ కూడా శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరం అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వస్తున్నటువంటి భక్తులు వేసవి తాపడానికి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైనటువంటి షెడ్లను కూడా నిర్మించి, జర్మన్ టెక్నాలజీతో షెడ్లను నిర్మించి వాటి కింద తయారు కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మొన్న చూసుకున్నట్లయితే గురువారం స్వామివారి దర్శనానికి సామాన్య భక్తులను అనుమతించే సమయం తక్కువ ఉన్నప్పటికీ టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక చొరవ తీసుకొని అన్ని అధికారులతో సమన్వయం తీసుకునేసి వాళ్ళతో ఎప్పటికప్పుడు టైం మానిటరింగ్ చేసుకుంటూ దాదాపు 79,000 పైచులకు సామాన్య భక్తులకు ఆ రోజు దర్శనం కల్పించడం ఒక కొత్త రికార్డు అనేసి చెప్పుకోవచ్చు. మొత్తం మీద వస్తున్నటువంటి భక్తులు ఎక్కడ క్యూ లైన్ లో ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేసి భక్తులను క్యూ లైన్ లో నుంచి రిలీజ్ చేసేటప్పుడు ఎవరు తోపులాట్లకు గురి కాకుండా మెల్లగానే వెళ్ళాలని చెప్పేసి కూడా టీటీడీ ఎక్కడికక్కడ అనౌన్స్మెంట్ చేస్తుంది. నిన్న మధ్యాహ్నం నుండే చూసుకుంటే క్యూ లైన్ లోకి భక్తులను అనుమతించకుండా ఆపేసి వీరందరూ కూడా శ్రీవారి సేవా సదనంలోనే ఉండి క్యూ లైన్ అంతా కూడా తగ్గిన తర్వాతే రావాలని చెప్పేసి కూడా టీటీడీ ఒకవైపు అనౌన్స్మెంట్ చేస్తుంది. ఏదేమైనప్పటికీ వస్తున్నటువంటి సామాన్య భక్తులకి పెద్దపీట వేయడమే తమ లక్ష్యమంటూ కూడా టీటీడీ అధికారులు చెప్తున్నది. ఓ పక్క తిరుమలలో 6,000 వాహనాలు మాత్రమే పార్కింగ్ చేయడానికి అవకాశం ఉన్నా ప్రతిరోజు పెరుగుతున్న భక్తుల దృష్ట్యా ఇన్ అండ్ అవుట్ 16,000 వాహనాలుగా గుర్తించినటువంటి విజిలెన్స్ మరియు ట్రాఫిక్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీటిని అన్నిటినీ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించి ఎప్పటికప్పుడు వాహనాల రద్దీని కూడా అనుసరించే పద్ధతిని కూడా కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకునేటువంటి ఈ వారం రోజుల్లో స్వామివారికి ఎన్నడూ లేనటువంటి విధంగా 5 లక్షల పైచిలకు మంది కూడా దర్శనం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద నిన్న ఒక్క రోజే 97,000 మంది స్వామివారిని దర్శించుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. వస్తున్నటువంటి సామాన్య భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా స్వామివారిని సంపూర్తిగా దర్శనం చేసుకునేసి వెళ్ళేలా చేయడమే టీటీడీ అధికారుల ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా దేవస్థానం అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మి. రైట్ వినోద్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.